గేర్ క్యామ్. ఈ వీడియో ఇంటర్ మీరు చెక్అవుట్ చేసినట్టయితే ఈ వీడియోలో మనకి మన జిమ్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ వెహికల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నార్మల్గా జిమ్నీలో వచ్చేసి 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి జీటా, 2 ఆల్ఫా. అండ్ మన వెహికల్ వచ్చేసి జిమ్నీ ఆల్ఫా వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఆటోమేటిక్ వచ్చేసి 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్తో అవైలబిలిటీలో ఉంది. అండ్ మాన్యువల్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అండ్ ఇంజన్ స్పెక్స్ చూసుకుంటే మనం 1.5 న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్తో వస్తుంది. అండ్ ఇది K5B పెట్రోల్ ఇంజన్ 4 సిలిండర్ 105 bhp ఆఫ్ పవర్ అండ్ 134 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 40 kW వరకు ఉంటుంది. అండ్ దీన్ని మనం 100 kW వరకు అప్గ్రేడ్ చేస్తాం. స్పెషల్లీ మనకి జిమ్నీలో వైపర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 3 to 4 లీటర్స్ వరకు. రీజన్ మనకి ఆల్ఫా వేరియంట్ లో హెడ్ లైట్ వాషర్స్ కూడా ఉన్నాయి. అండ్ హెడ్ లైట్స్ లో వచ్చేసి మనకి 7 BI ఎల్ఈడిని యూస్ చేస్తారు. అండ్ రేర్ వైపర్ విత్ వాటర్ ఫ్లాష్ అండ్ ఎలాయ్స్ కూడా యూస్ చేస్తారు. 5 ఎలాయ్స్ వస్తాయి మనకి. అండ్ ఆల్ గ్రిప్ ప్రో సిస్టమ్ అనేది కూడా ఇస్తారు. దాని గురించి నేను సపరేట్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ రియర్ డోర్ లో మనకి హైడ్రాలిక్స్ యూస్ చేస్తారు. ఓపెన్ చేయడానికి పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. బూట్ కెపాసిటీ చూసుకుంటే మనకి 220 లీటర్స్ ఆఫ్ బూట్ కెపాసిటీతో వస్తుంది. డీసెంట్ అండ్ ఆఫ్ బూట్ స్పేస్ అనే చెప్పొచ్చు. అండ్ జిమ్నీలో మనకి బూట్ స్పేస్ లో అడిషనల్ గా 12 volts ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ రీడింగ్ లైట్ కూడా ఒకటి ఉంటుంది. అండ్ సీట్ డైమెన్షన్స్ చూసుకుంటే మనకి 50-50 ఫోల్డబుల్ స్ప్లిట్ సీట్స్ లో వస్తాయి. అండ్ వన్స్ రేర్ సీట్స్ ఫోల్డ్ చేస్తే మనకి బూట్ కెపాసిటీ అనేది 220 లీటర్స్ నుంచి 310 లీటర్స్ వరకు ఇంక్రీజ్. అండ్ సీట్ రిక్లైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి 2 స్టెప్ రిక్లైనింగ్ ఆప్షన్ అనేది మనకు ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేయొచ్చు. బూట్ స్పేస్ గురించి నేనైతే మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్ లో పింక్ చేయండి. అండ్ మన రేర్ మిర్రర్ లో డీఫోగర్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది ఆల్ఫా వేరియంట్ లో. దాని గురించి ఇంకా క్లియర్ గా నేను సెంటర్ కన్సోల్ గురించి చెప్తున్నప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. అండ్ ఆల్ఫా వేరియంట్ లో మనకి కీలెస్ ఎంట్రీ అనేది అవైలబిలిటీలో ఉందని చెప్పాను కదా. ఆ రిక్వెస్ట్ సెన్సర్ అనేది ఫ్రంట్ 2 doors తో పాటు రియర్ డోర్ లో కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ రేర్ సీట్స్ విషయంలోకి వస్తే మీరు స్టోరేజ్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాక్ డోర్ లో మనకి గ్రాబ్ హ్యాండిల్, స్పీకర్, విండో కంట్రోల్ బటన్, లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్స్ ఈ 3 మాత్రమే. అండ్ అందరికీ తెలిసినట్టు జిమ్నీ అనేది 4 సీటర్. వెనకమాల ఓన్లీ 2 మెంబర్స్ కి మాత్రమే కంఫర్టబుల్ గా ఉంది. పెద్దగా అండర్ థై సపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకంతా డాష్ బోర్డ్ హార్డ్ ప్లాస్టిక్ తో కనిపిస్తుంది. మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఏసీ త్రూ కూడా చాలా బాగుంది. సెంటర్ ప్యానల్ లో చూసుకుంటే మనకి 2 బాటిల్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మధ్య ఇక్కడే ముందు మనకి రేర్ విండో కంట్రోల్ బటన్స్ కూడా ఉంటాయి. చిన్న గేర్ నాబ్ కనిపిస్తుంది కదా, ఇది 4x2 నుంచి 4x4 కి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. మెయిన్ గేర్ బాక్స్ వచ్చి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో వస్తుంది. అండ్ ఈ సెంటర్ కన్సోల్ గురించి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రేక్ టెస్ట్ అనుకుంటా, నేను కూడా ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకున్నాను. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో చాలా యూట్యూబ్ షూట్స్ జరుగుతున్నాయి. మాక్సిమం అన్ని కూడా కార్ షూట్స్ అంటే ఆటోమొబైల్కి సంబంధించిన షూట్స్ జరుగుతాయి. అండ్ ఇప్పుడు నేను షూట్ చేసే పర్టికులర్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో పిన్ చేయండి. ఈ సెంట్రల్ కన్సోల్ గురించి, ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. దానికి ముందర నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎస్, మనం కార్ స్టార్ట్ చేయగానే ఇనీషియల్గా వచ్చిన సౌండ్ అనేది మనకి ఏసీ త్రూ. అది ఏసీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ కార్లో. ఆఫ్ రోడింగ్ కార్స్లో కంపేర్ చేసుకుంటే ఏసీ అనేది టూ గుడ్ అనమాట ఈ కార్లో. అండ్ నేను చాలా ఆఫ్ రోడింగ్ కార్స్లో చూశాను, ఆఫ్టర్ మనకి 4x4 యూస్ చేసినాక ఇంజిన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది. ఈవెన్ ఇన్ థార్లో కూడా మనకి 4x4 యూస్ చేసినాక కొంచెం సేపు నాకు ఏసీ అయితే ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. మన జిమ్నీలో అయితే అలాంటి ఇష్యూ అయితే నాకు ఇప్పుడు వరకు ఫేస్ చేయలేదు. అంటే ఆఫ్ రోడింగ్ సెగ్మెంట్లో ఉండే కార్స్కి నార్మల్గా ఎక్కువ మంచి ఏసీ ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఇక్కడ మీకు కంప్లీట్ ప్రాపర్ ఏసీ అనేది దొరుకుతుంది. అండ్ ఇది ఖచ్చితంగా ఆఫ్ రోడ్ రిలేటెడ్ వీడియో అయితే కాదు. పర్టికులర్లీ ఇన్ ఆఫ్ రోడింగ్ జిమ్నీ సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం ఈ పర్టికులర్ 4x4 వెహికల్స్ తీసుకుంటే అంటే జిమ్నీ కానీ థార్ కానీ రెండు కూడా పార్ట్ టైం 4x4 వెహికల్. టు బీ క్లియర్, పార్ట్ టైం 4x4 వెహికల్స్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే, అంటే ఆబ్స్టికల్స్ ఉన్నప్పుడు, అంటే ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే 4x4 ఎంగేజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది టైంలో
4x2 ఆప్షన్ యూస్ చేసుకుని డ్రైవ్ చేసే వెహికల్స్ ని పార్ట్ టైం 4x4 వెహికల్స్. అండ్ త్వరలోనే మన ఛానల్లో మనకి థార్ అండ్ జిమ్నీ కంపారిజన్ వీడియో అయితే డెఫినెట్లీ రెండు కూడా ఒక కైండ్ ఆఫ్ కార్స్ అయితే కాదు. ఏ కార్ కైనా సరే దాని డైమెన్షన్ లో కానీ ఇంజిన్ కేపబిలిటీస్ లో కానీ డిఫరెన్స్ అయితే ఉంది. పాజిటివ్ వేలో నేను కంపారిజన్ అనేది చేయబోతున్నాను. అండ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇక్కడ మనకి స్టీరింగ్ మౌంట్స్ లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో మనకి మ్యూజిక్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఈ క్రూజ్ కంట్రోల్ కూడా ఓన్లీ ఆల్ఫా వేరియంట్ లోనే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఈ జిమ్నీ ఆల్ఫా వేరియంట్ లో క్రూజ్ కంట్రోల్ అనేది ప్రాపర్ గా ఎలా యూస్ చేయాలనేది వీడియో కూడా చేసి మన ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయొచ్చు మీరు. పర్టికులర్లీ జిమ్నీ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీకు సిటీ డ్రైవ్స్ అయినా సరే, ఆఫ్ రోడింగ్ డ్రైవ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ లో కంఫర్ట్. పర్టికులర్లీ ఈ వెహికల్ డైమెన్షన్ వల్ల అవ్వచ్చు, విజిబిలిటీ వల్ల అవ్వచ్చు. నేనైతే పర్సనల్ గా డైలీ యూస్ కి గానీ ఆఫ్ రోడింగ్ టైంలో గానీ నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. ఇన్ఫాక్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వెహికల్. అండ్ జిమ్నీలో మనకి ఆటోమేటిక్ వేరియంట్ కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ ఈ వెహికల్ ని మీరు ఎక్కువ సిటీ పర్పస్ కోసమే యూస్ చేస్తాం, చాలా తక్కువ ఆఫ్ రోడింగ్స్ కి వెళ్తాం అంటే కనుక ఆటోమేటిక్ తీసుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా గేర్ షిఫ్ట్ లో కొంచెం లాగ్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. అలా కాకుండా ప్రాపర్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా, ఇంజిన్ మ్యాక్స్ పవర్ ని ఆఫ్ రోడింగ్ టైంలో యూస్ చేయాలన్నా కూడా మాన్యువల్ నే సజెస్ట్ చేస్తాను. అండ్ స్టీరింగ్ రెస్పాన్స్ చూసుకుంటే నార్మల్ కార్స్ తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్ గా స్టీరింగ్ రెస్పాన్స్ అనేది స్లో ఉంటుంది. పర్టికులర్లీ జిమ్నీ అనే కాదు, ఏ ఆఫ్ రోడింగ్ వెహికల్ అయినా సరే సిటీ డ్రైవ్ లో మనకు అంతగా అబ్జర్వ్ చేయలేకపోయినా హైవేలో మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే పర్టికులర్ గా ఇలాంటి టైట్ రోడ్స్ లో మాక్సిమం ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్ లో జిమ్నీ డ్రైవ్ అనేది మంచిగా అనిపించింది. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా ఇలాంటి టైట్ రోడ్స్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో ఎంత ఈజీగా మనం జిమ్నీ అనేది కంట్రోల్ చేయొచ్చు అనేది, డ్రైవ్ చేయొచ్చు అనేది మీరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ స్టీరింగ్ రెస్పాన్స్ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాను. అండ్ ఈ పర్టికులర్ టర్న్ లో అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాంటి టైట్ టర్న్స్ లో కూడా నేను కార్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తో కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఏ ఆఫ్ రోడింగ్ వెహికల్ లో అయినా సరే మనకి స్టీరింగ్ అనేది చాలా హార్డ్ ఉంటుంది. జిమ్నీ స్టీరింగ్ కూడా ఖచ్చితంగా హార్డ్ సైడే ఉంటుంది. కాకపోతే చాలా ఆఫ్ రోడింగ్ వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే జిమ్నీ స్టీరింగ్ అనేది సాఫ్ట్ సైడే ఉంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు మన గేర్ అనేది 2 హైలో ఉంది, అంటే 2 హై రేషియోలో ఉంది. ఈ పర్టికులర్ గేర్ ఆప్షన్ లో మనకి ఇంజిన్ పవర్ అంతా కూడా రియర్ 2 వీల్స్ కి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యింది. మనం జిమ్నీ ఫీచర్స్ చూసుకుంటే ఆల్ఫా వేరియంట్ లో ఫుల్ స్టాప్ బటన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంది. ఇక్కడైతే మీరు క్లియర్ గా చూడొచ్చు మిర్రర్ అడ్జస్ట్మెంట్ స్విచెస్ ఎక్కడ ప్లేస్ ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఇక్కడ క్లియర్ గా సైడ్ మిర్రర్ విజిబిలిటీ ఎలా అలైన్ చేసుకోవాలనేది మెన్షన్ చేస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఎప్పుడైనా సరే సైడ్ మిర్రర్ విజిబిలిటీలో మనకి డ్రైవర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్స్ కవర్ అయ్యేలాగా అప్పుడు మాత్రమే మనకి మాక్సిమం బ్లైండ్ స్పాట్ అనేది కవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెంటర్ కన్సోల్ లోకి వస్తే 12 volts మొబైల్ ఛార్జింగ్ సాకెట్ అనేది అవైలబిలిటీలో ఉంది. పక్కనే యూఎస్బీ పోర్ట్. అండ్ పర్టికులర్లీ ఈ కైండ్ ఆఫ్ స్విచెస్ మనకి మాక్సిమం ఆఫ్ రోడింగ్ వెహికల్ లో చూడడానికి మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. మనం ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్ లో గ్లౌజెస్ గానీ ఇంకేమైనా యూస్ చేసినప్పుడు ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉండడానికి ఈ కైండ్ ఆఫ్ స్విచెస్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ లో ఎక్కువ అవైలబిలిటీలో. అండ్ పర్టికులర్లీ మన జిమ్నీలో ఈ 4 స్విచెస్ అనేవి లెఫ్ట్ అండ్ రైట్ విండోస్ ఆపరేట్ చేయడం, మధ్యలో 2 బటన్స్ కూడా ట్రాక్షన్ కంట్రోల్ అండ్ డౌన్ హిల్ అసిస్ట్ ఆప్షన్స్ ని ఎంగేజ్ చేసుకోవడానికి. అండ్ సెంటర్ కన్సోల్ లోనే మనకి ఏసీ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ దట్టు మనకి ఆల్ఫా వేరియంట్ లో ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులోనే మనకి బ్లోయర్ కంట్రోలర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫాగర్స్ అండ్ జనరల్ ఏసీ ఆప్షన్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ లో చూసుకుంటే ఆల్ఫా వేరియంట్ లో 9-inch డిస్ప్లే అనేది అవైలబిలిటీలో ఉంటుంది. జీటా వేరియంట్ లో 7-inch డిస్ప్లే అనేది అవైలబిలిటీ. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా అవైలబిలిటీలో. సెంటర్ ప్యానల్ లో అండ్ బ్యాక్ కట్ డోర్స్ లో కూడా మనకి రియర్ విండో స్విచెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఇక్కడే మనకి ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ కూడా అవైలబిలిటీలో. అండ్ ఈ పక్కనే మనకి హెడ్ లైట్ వాషర్ బటన్ కూడా అవైలబిలిటీలో. కానీ దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవడానికి హెడ్ లైట్స్ అనేవి ఆన్ లో ఉంది. అప్పుడు మాత్రమే మనకి హెడ్ లైట్ వాషర్ వర్క్ అవుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు ఒకసారి చెక్ చేయండి. ఓల్డ్ జిప్సీలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎలాగైతే ఉందో సేమ్ డిజైన్ ఇక్కడ రీప్లేస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ డిజైన్ కూడా పర్టికులర్ గా ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్ లో ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంది. ఎలాగైనా మనం ఇక్కడ చెక్ చేసుకున్న ప్రతి ఆప్షన్ కూడా పక్కనే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ లో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ మైలేజ్ రేంజ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అండ్ ఆల్ఫా వేరియంట్ లో మనకి రియర్ కెమెరా కూడా అవైలబిలిటీలో ఉంటుంది.
అండ్ సేఫ్టీ విషయంలోకి వస్తే జిమ్నీలో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ వాటి ప్లేస్మెంట్ కూడా నేను ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే చేశాను. అండ్ ఫైనల్ గా నేనైతే ఈ వ్లాగ్ ని ఇక్కడతో ఎండ్ చేస్తాను. అండ్ డెఫినెట్ గా ఈ వ్లాగ్ లో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గేర్ క్యాప్.